హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్డీసీ క్రియేషన్ వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు మన వీడియో అయితే ఆడవాళ్ళందరికీ యూస్ఫుల్ అయ్యే ఒక మంచి టిప్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి. మీ జుట్టు బాగా ఒత్తుగా, పొడవుగా, లావుగా ఉండాలా? అయితే డాండ్రఫ్ మొత్తం పోయి హెయిర్ ఫాల్ తగ్గిపోవాలా? అయితే మీరు ఇప్పుడు నేను చెప్పే ఈ టిప్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఒక 2 గ్లాసుల దాకా వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత ఒక 7 నుంచి 8 దాకా మందారాకులు తీసుకొని ఈ వాటర్లో వేసుకోండి. ఈ మందారాకు వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. ఈ మందారాకు వల్ల జుట్టు బాగా ఒత్తుగా తయారవుతుంది. ఆ తర్వాత మన చేత్తో ఒక గుప్పెడు దాకా బియ్యం తీసుకొని వేసుకోండి. సో ఈ రైస్ వల్ల చాలా ఉపయోగం ఉందండి. సో జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరగడానికి మెయిన్, జుట్టు లాంగ్ హెయిర్ రావాలంటే ఈ రైస్ కంపల్సరీ ఉండాల్సిందే. అండ్ తర్వాత ఒక కొన్ని మెంతులు అనమాట. ఈ మెంతుల వల్ల జుట్టు బాగా బలంగా తయారవుతుంది. అండ్ మెయిన్ జుట్టు ఊడకుండా స్ట్రాంగ్గా ఉండాలంటే ఈ మెంతులు కంపల్సరీ వేయాల్సిందే. అండ్ మందారాకు, రైస్ అండ్ ఈ మెంతులు 3 ఈ వాటర్లో వేసి బాగా మరిగించుకోవాలి. ఈ రోజుల్లో అయితే మనకి కెమికల్స్తో తయారు చేసిన హెయిర్ ప్యాక్స్ వస్తున్నాయి అండి. సో అవి జుట్టుకి వాడటం వల్ల చాలా ప్రమాదకరం, అస్సలు యూజ్ చేయొద్దు. ఈ రైస్ అంతా కూడా ఒక 70% ఉడికేదాకా ఈ వాటర్ అంతా కూడా బాగా మరిగించుకోవాలన్నమాట. అప్పుడు మనకి హెయిర్ ప్యాక్ రెడీ అయిపోయినట్టే. సో చూసారు కదా వాటర్ కలర్ అంతా కూడా ఎలా మారిపోయిందో. తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా బాగా స్మాష్ చేసుకోవాలి. సో ఎందుకు అంటే ఈ రైస్ అంతా కూడా బాగా వాటర్ని పీల్చేసిద్ది కాబట్టి ఇట్లా స్మాష్ చేస్తే ఆ రైస్లో ఉన్న వాటర్ కూడా బాగా రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ఈ వాటర్ అంతా కూడా మనం ఒక గిన్నెలో తీసుకోవాలండి. ఎక్కువసేపు ఉంచకూడదు, వెంటనే మనం వేరు చేసేయాలన్నమాట ఈ వాటర్ అంతా కూడా. సో ఎక్కువసేపు ఉంచితే ఈ రైస్ అంతా కూడా ఈ వాటర్ బాగా పీల్చేసిద్ది. ఈ వాటర్ అంతా కూడా వేరు చేసిన తర్వాత దాంట్లో మిగులుతుంది కదా రైస్ అండ్ మెంతులు, కొంచెం మందారాకు, అది మొత్తం కూడా దీంట్లో వేసుకొని స్మాష్ చేస్తూ గట్టిగా ప్రెస్ చేస్తే దాంట్లో నుంచి కూడా కొంచెం వాటర్ వస్తుందండి. ఆ తర్వాత ఈ వాటర్ అంతా కూడా కొంచెం కొంచెంగా చేతిలో పోసుకొని మన రూట్స్ కి బాగా అప్లై చేసుకోవాలన్నమాట. జుట్టు మొత్తం బాగా పెట్టుకొని గట్టిగా 1 అవర్ లేదంటే 1.5 అవర్ ఉంచుకొని, సో ఆ తర్వాత మీరు హెడ్ బాత్ చేశారు అంటే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. అండ్ అలాగే ఒక్కసారి కాదండి, మీరు హెడ్ బాత్ చేసిన ప్రతిసారి కూడా ఈ హెయిర్ ప్యాక్ మీరు పెట్టుకున్నారు అంటే ఖచ్చితంగా 100% రిజల్ట్ ఉంటుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, టేక్ కేర్ అండ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.